Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is when you are unappreciated. When you are unappreciated. నిన్ను అభినందించకపోయినప్పుడు, మెచ్చుకోకపోయినప్పుడు, when you are unappreciated, how you should respond? అన్న సందర్భంలో ఎలా మనం స్పందించాలి? when people reject you, when people scold at you, when people abuse you, reject you, how you should react? ఎలా నువ్వు వాటిని స్వీకరిస్తావు? యేసుక్రీస్తు ప్రభు మనకు మంచి మాదిరి చూపించాడు. యెషయా 53 అధ్యాయం ప్రకారం నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు క్రైస్ట్ వాజ్ అన్అప్రిషియేటెడ్ అని ఏం చేసాము తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించము. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. సమూయేలు ప్రవక్త ఆనాడే ఆయన కూడా ప్రభు వలె ఈ యొక్క మంచి సుగుణాన్ని ప్రదర్శించాడు. The first book of Samuel, chapter 12, verse 23. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగుదును, అది నాకు దూరమగును గాక. ఇశ్రాయేలు చరిత్ర గమనించినప్పుడు నాయకులు వారు అయిపోయారు, న్యాయత ప్రకారం అయిపోయింది. ఇశ్రాయేలుకు రాజు లేడని విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరు అండర్ థియోక్రాటిక్ రూల్, థియోక్రసీ, దైవ పరిపాలన వారు ఉన్నారు. They were under the rule of God. Israelites were under the rule of God. Theocratic rule. How blessed they are. లోక సంబంధమైన నాయకులు కాదు, లోకసభ అధ్యక్షులు కాదు, లోకసభ లీడర్స్ కాదు, దేవదేవుడే, న్యాయాధిపతులు కాదు, నాయకులు కాదు. God was ruling over them as a king. కానీ వాక్యపాలన గమనించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం, చిత్తగించుము, పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చారు. చిత్తగించుము, నీ వృద్ధుడవు, యూఆర్ ఓల్డ్ మ్యాన్, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమింపుము, అతను మాకు న్యాయము తీర్చునని అతనితో ఉన్నది. సమూయేలు దృష్టికి ఆ మాట ప్రతికూలంగా ఉండను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. దేవుడు సెలవిచ్చాడు, నీతో చెప్పిన మాట ప్రకారం జరిగి వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి వారిని విసర్జించి ఇతర దేవతలు పూజిస్తూనే ఉన్నారు. నీ వృద్ధుడవు, ఇంకా నీ పనికిరావు, ఏజ్డ్ పర్సన్, యు నాట్ ఫిట్ చేసావు అప్పుడు అన్నప్పుడు సమూయేలు ఎంతో బాధపడి ఉండవచ్చేమో, మనకు తెలియదు. ఈ స్టెప్ డౌన్. The people wants a king, such as the pagan nations around them. అలాంటి సందర్భంలో గమనించినప్పుడు ఆయన
17వ వచనం. మీ సమూయేలు మొదటి గ్రంథం 12వ వచనంలో, మీరు రాజు నియమింపమని అడిగిన చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షం పంపునట్టుగా నేను వేడుకొనుచున్నాను. సమూయేలు వేడుకొనగా యెహోవా ఆదిమ ఉరుములు వర్షములు పంపగా జనందరూ యెహోవాకు సమూయేలు భయపడి రాజు నియమించమని మేము అడుగుల చేత మా పాపలన్నింటిని మించిన కీడు మేము చేశాం. కాబట్టి మరణము కాకుండా నీ దాసుల మా కొరకు నీదే యెహోవాకు ప్రార్థన చేయం. తను విసర్జించిన, తను తురునాడిన ఆయన ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, యాజకునిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇవన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు కూడా మంచి సాక్ష్యం పొందినవాడు. అలా ఉన్నప్పుడు కూడా గమనించినప్పుడు వద్దన్నారు ఆయన. నో, వీ డోంట్ వాంట్ యూ, వీ వాంట్ ఎ కింగ్. కాబట్టి అలా వారు నిందించిన సమూయేలు ఆయనకు గొప్ప గుణము గమనించినప్పుడు 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసేవాడు అవుతుంది, అది నాకు దూరమగును గాక. God has given a door of intercession. ఏ మాత్రం మనసులో ఉంచుకోనగా వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. When you are unappreciated, pray for them. ప్రభు యొక్క మాదిరి ఉంచుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జనం మిమ్మల్ని నిందించిన, తురునాడిన, విసర్జించిన, నీ బదులు బరబ్బాను కోరుకొనినా, బాధ పెట్టి శ్రమ పెట్టి శిలువకు అప్పగించిన ప్రభువా, మీరు ప్రార్థన శిలువలో బాధపడుతూ ప్రార్థన చేసినారు తండ్రి. తండ్రికి విజ్ఞాపన చేశారు నైనా. ఆ రీతిగా మేము తండ్రి హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయటకు మాకు శక్తి దయచేవలసిగా జ్ఞాపకం చేస్తూ, వాక్యం ఇంటి ప్రతి బిడ్డల ప్రభువా మీ ఆధ్యాత్మిక కార్యాలు జరిగించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.